ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ ప్రభుత్వ ప్రారంభం అనేటువంటి కార్యక్రమంకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. ఆమేన్. 6వ అధ్యాయము మత్తయి గారి సువార్త 6వ అధ్యాయము 8వ వాక్యం. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను. మీరు వారి వలె ఉండకుడి. ఎవరి వలె ఉండొద్దని పైన చెప్పారన్నమాట. లోకస్తుల వలె ఉండొద్దు, అన్యజనుల వలె ఉండవద్దు, అన్యజనులాగా మాట్లాడవద్దు, అన్యజనుల్లాగా డ్రెస్ వేసుకోవద్దు, అన్యజనుల వలె ప్రవర్తింపవద్దు, అన్యజనులుగా ఎగసికాలుగా ఉండవద్దు, అన్యజనులాగా అలంకరించుకోవద్దు. కాబట్టి ఇవాళ ఎలా అయిపోయిందంటే క్రైస్తవులు ఎవరో తెలియటల్లా, లోకస్తులు ఎవరో తెలియటం లేదు. చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంది క్రైస్తవ్యం. కనుక ప్రత్యేకంగా దేవుడు చెప్తున్నాడు. మత్తయి గారి సువార్త 6వ అధ్యాయంలో స్పష్టంగా మాట్లాడుతున్నాడు ప్రభు. మీరు వారిలాగా ఉండకూడదు. ఎలా ఉండాలి? వారు మనలాగా ఉండాలి, కానీ వారిలాగా మనం ఉండకూడదు. ఆమేన్. ఈ మాట అర్థమైంది అనుకుంటున్నాను. ఏం చెప్పండి? మనము వారిలాగా ఉండకూడదు, మనము వారిలాగా ఉండకూడదు. వారు ఎలా ఉండాలి? మనలాగా ఉండేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి ప్రవర్తనను మనము దేవుని కృపతో, ప్రార్థనతో, తగ్గింపుతో, దీనత్వముతో, దేవుని వాక్యముతో ఇతరుల ఎదుట జీవించుదుమగాక. పరిశుద్ధుడా మా తండ్రి, కృపలో జ్ఞాపకం చేసుకుని సహాయం చేయండి నాయన. నిజమే ప్రభువా, మేము లోకస్తుల వలె ఉండకూడదు నాయన. లోకస్తులు ప్రభువా రక్షించబడి మా వలెగా ఉండడానికి, అనగా నీ వలె ఉండడానికి సహాయం చేయమని కోరుకుంటూ, మేము మిమ్మును పోలి జీవించడానికి, లోకము మమ్మును పోలి జీవించడానికి సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమును బట్టి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.